హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పవర్ జనరేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 16 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్తో పాటు మీకు వాళ్ళే జాబ్ అనేది కల్పించడం జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష ఏమీ ఉండదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆల్ ఇండియా మనకి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎగ్జామినేషన్ లేకుండా ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్స్ చాలా రేర్గా వస్తాయి. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ఎలా చేస్తారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం కూడా వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కియాలజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి కోర్సెస్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, ఫారెస్ట్ ప్రతి కోర్సెస్ అయితే ఉన్నాయి. సో టీచింగ్కి సంబంధించి కూడా కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. సో వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి జల విద్యుత్ శాఖకి సంబంధించి ఎన్హెచ్పిసి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కొద్దిసేపటి క్రితమే. ఇంకా ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ మార్చి 16th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఏప్రిల్ 6th వరకు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి nhpcindia.comకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో మీకు సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ గురించి వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇటు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎవ్రీ మంత్ కూడా మీకు 1,00,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 15 నుంచి 16 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే అందిస్తున్నారు. సో మిమ్మల్ని ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్గా తీసుకుంటారు. దాని తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసిన తర్వాత ఇంజనీర్ లేదా ఆఫీసర్ హోదాలో మీకు ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారనమాట. బేసిక్ పేనే మీకు 50,000 నుంచి 1,60,000 వరకు E2 గ్రేడ్ హోదాలో పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ట్రైనింగ్ కూడా 1 year వాళ్ళే కల్పిస్తారు. అండ్ మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్కి సంబంధించి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, పెన్షన్కి సంబంధించి ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎన్హెచ్పిసికి సంబంధించి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో పవర్ స్టేషన్స్, ఆఫీసెస్, జాయింట్ వెంచర్స్, సబ్సిడరీ కంపెనీస్కి సంబంధించి ఎన్ఎస్పిసిలలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా పోస్టింగ్ అనేది పొందొచ్చు. అయితే జాబ్స్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన సైన్ పెట్టాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మీరు ఈ సంస్థలో 4 years పనిచేయాలని చెప్పేసి అక్కడ మీరు సర్వీస్ అగ్రిమెంట్ పైన బాండ్ పైన సైన్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మనకి అమౌంట్ కట్టాల్సినటువంటి పని లేదు, జస్ట్ మీరు అక్కడ సైన్ పెడితే సరిపోతుంది అనమాట. అట్లీస్ట్ 4 years సర్వీస్ చేస్తే సరిపోతుంది. అంత మంచి సాలరీ రంగా ఎవరు కూడా వదులుకోరు. సో జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా సరే యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. టోటల్గా మనకి 72 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఓబీసీ అండ్ ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీలో లేవు కాబట్టి ఓసీ వాళ్ళకి ఛాన్స్ అనేది లేదనమాట. సో ఎవరైతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వారు ఉన్నారో అండ్ పీడబ్ల్యూడీ వారు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మిమ్మల్ని ఫస్ట్ ట్రైనింగ్ ఇంజనీర్గా తీసుకుంటారు. ఆ ట్రైనింగ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని కూడా సో నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి ఎన్హెచ్పిసి లిమిటెడ్ అనేది చాలా పెద్ద సంస్థ, మీకు అందరికీ తెలిసిందే. అయితే నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఫుల్ టైం రెగ్యులర్గా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చదువుంటారో సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్తో యొక్క క్వాలిఫికేషన్ అది కలిగి ఉండాలి. ఏవే విభాగాల్లో ఉంటే సివిల్కి సంబంధించి అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి లైక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్, పవర్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి మెకానికల్ వాళ్ళకి
ప్రొడక్షన్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఈ యొక్క విభాగాల్లో బీఆర్ బీటెక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అని చెప్పేసి. మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ పారామీటర్స్ని కూడా ఇచ్చారు. సో ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లై అయితే చేయాలన్నమాట. సో ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత గేట్ 2024 అండ్ గేట్ 2025కి సంబంధించి మార్క్స్ ఏదైతే ఉంటాయో స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని 75% దానికే ఇస్తారనమాట. గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, దానికేమో 5%, ఇంటర్వ్యూ ఉంటుంది, దానికేమో 20%. ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ లేకుండానే మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ గేట్ స్కోర్ని పరిగణలోకి తీసుకొని గ్రూప్ డిస్కషన్ పెట్టి ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని సెలక్షన్ చేస్తారనమాట. ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. ఓబీసీ వాళ్ళైతే గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూలో మినిమం 40% తెచ్చుకోవాలి. సో మిగతా వాళ్ళైతే 30% తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్కి సంబంధించి. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఫస్ట్ పాయింటే క్లియర్గా అయితే ఇచ్చారు. కాబట్టి సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఇలా ఎవరైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫీజు గురించి అయితే ఎక్కడ కూడా మనకి కనబడలేదు, కాబట్టి అప్లికేషన్ ఫీజు అయితే లేదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఫీజు ఉంటే మాత్రం ఇక్కడ నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఫీజు గురించి అయితే మనకి ఇక్కడ ఇక్కడ ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు మాత్రం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే అన్ని జిఎస్టీ అండ్ అన్నీ కలుపుకుంటే 708 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఒక ఎన్హెచ్పిసి లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఎన్హెచ్పిసి ఇండియాకి సంబంధించి వెబ్సైట్ అని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి కెరీర్కి సంబంధించినటువంటి పేజ్లోకి వెళ్ళేసి అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేసి మీరు యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కంప్లీట్గా స్టెప్స్ని కూడా ఇచ్చారు. ఫస్ట్ మీరు nhpcindia.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కెరీర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అప్లై చేయడానికి సంబంధించి అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటే ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు వెబ్సైట్లో, అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని అప్లై చేయండి. మీకు సపరేట్ వీడియో కావాలంటే అప్లికేషన్ ప్రాసెస్ గురించి సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ప్లాన్ చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఇది మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.